అప్పట్లా జీప్స్ అప్పుడు వినబడ్డదంటే పక్క పోలీసు వాళ్ళని మస్తు బుగ్గులు పడేది. ఇక సైరన్ మోగిందంటే పోలీస్ జీపే అనుకునేది. అటెన్కా టాటా సుమోలో వచ్చినాయి పోలీసుల చేతికి. అవి అయినాక ఇప్పుడు ఇన్నోవా కార్లు తిరుగుతున్నాయి టౌన్లు పట్టణాలల్లా. ఇక కొన్ని ఏరే కార్లు సుత తిప్పుతున్నారు. అట్లనే ఆ నడుమ స్టేషన్లకు బైకులు సుతిచ్చిరు. లంగల్ను దొంగలను పట్టుకుంటానికి లొల్లులు కాకుండా చూస్తానికి. ఇక ఇప్పుడేం కార్యం పెట్టుకురంటే డ్యూటీ అయిపోయి ఇంటికి పోతుర్రేమో అనుకునేరు. కానిస్టేబుల్ అంతా డ్యూటీలోనే ఉన్నారు. హగో మరి సైకిళ్ల మీద పోతుర్రేందంటారా? ఈటి మీదనే దినం పబ్లిక్ లకు పోవాలి. విజిబిలిటీ పోలీసింగ్ అంటారు. అంటే పబ్లిక్ దానికి పోయి అలా తిప్పలరుసుకునుడు, నేరాలు ఘోరాల గురించి ఎరక చెప్పుడు, ఏదన్నా తక్లీఫ్ అయినప్పుడు ఏ నంబర్ కు ఫోన్ చేయాలి, ఇట్లా అన్ని వివరంగా చెప్తున్నారు. నేరాలు తగ్గిస్తానికి పోలీస్ శాఖ గీ సైకిళ్ల మీద పెట్రోలింగ్ ఇకమతి చేసింది. స్టేషన్ కు ఓ 3 నుంచి 5 చొప్పున సైకిల్ ఇస్తే రోజు పొద్దుముకి 4 పోతుర్రు, 6 గంటల దాకా తిరుక్కుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకుంటుర్రు. బండ్లల్లా కార్లల్లా పోతే పబ్లిక్ బుగులు పడతారు. అదే సైకిల్ మీద పోతే ఆ లండ్ల కలిసిపోయినట్టు ఉంటది కాబట్టి బుగులు పడకుండా తిప్పలుంటే చెప్తారని గీ ఉపాయం అన్నట్టు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మా నేమ్ పబ్లిక్ కి తెలుస్తుందేమో, వాళ్ళ వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటా వాళ్ళ నేమ్ ఎవరికి మేము చెప్పము. పిఎస్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే జనాలు భయపడతారు. మేము కొంచెం బయటగా మేము విజిబుల్ ఉన్నాం అనుకో, కొంతమంది మాతో షేర్ చేసుకుంటారు అనేది. రాచకొండ కమిషనరేట్ల 220 సైకిళ్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లకు పంపిర్రట. రోజుకో ఏరియా చొప్పున గుత్తబట్టి తిరుగుతుర్రట. సైకిల్ పెట్రోలింగ్ లో ఎలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళేసి అక్కడ పబ్లిక్ కి సైబర్ క్రైమ్ కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి కానీ అవేర్నెస్ కల్పిస్తూ ఇండస్ట్రియల్ ఏరియాలు, బస్ స్టాపులు, బ్యాంకులు, దుకాణాలు బగ్గున్న కాడ ఇట్లా ఏడ పని మంతులు అడ్డాలు పెడతారో ఆ ఏరియాలన్నీ కలదిరుగుతారన్నట్టు. సైకిల్ కాబట్టి కారు బండి ఓలేని కాడికి వీటి మీద పోతారన్నట్టు. నాచరంలో ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళ వర్కర్స్తో మేము విజిబుల్ పోలీసింగ్ ఉండి పోలీసింగ్ గురించి, వాళ్ళకు వచ్చే సమస్యల గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, ఈ డ్రగ్స్ గురించి మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక పబ్లిక్ సుతా మునుపటి లెక్క కాకుండా ధైర్యంగా ముంగటికొచ్చి తిప్పలు చెప్పుకుంటుర్రు. మహిళా కానిస్టేబుల్ సుతా ఓపికతోని మహిళలకు అన్ని ఎరక చెప్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబిలిటీ పోలీసింగ్ తోని పబ్లిక్ లకు పోవుడు మంచిగానే ఉన్నది గాని ఏడనన్నా పనితనం చూపెట్టి దొంగోడు బండేసుకొని బుర్రుమంటే సైకిళ్ల మీద పోతే పట్టుకునుడు అయితదా అని డౌట్ పడేరు. అప్పుడు స్టేషన్కి వెళ్ళి బలగం దిగుతుంది. కొత్త కాబట్టి సైకిళ్ల మీద పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటే చిత్రమే అనిపిస్తుంది.